హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పంచరుచులు. ఈ వీడియోలో తాటి తాండ్రను ఈజీగా చుక్క నూనె లేకుండా, గ్యాస్తో అవసరం లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. తాటిపండు సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఈ ఫ్లేవర్ను సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయాలి అంటే తాటి తాండ్రను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే సంవత్సరం మొత్తం ఈ ఫ్లేవర్ను ఎంజాయ్ చేయొచ్చండి. తాటి తాండ్రను తాటి చేపని కూడా అంటారండి. ఈ తాటి చేపను ప్రిపేర్ చేయడానికి ఫ్రెష్గా ఉండే తాటి పండును తీసుకుంటున్నాను. ఈ తాటి పండు బాగా మాగినట్లయితే తొన అనేది చాలా ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఇలా తాటి తొనను రిమూవ్ చేసుకున్న తర్వాత తాటి పండును ఓపెన్ చేస్తున్నాను. చూడండి, పండు చాలా చక్కగా మాగింది కాబట్టి లోపల ఎల్లో కలర్లో, బయట నల్లగా ఎంత చక్కగా ఉందో చూడండి. ఓపెన్ చేస్తుంటే స్మెల్ చాలా బాగుందండి. ఫ్రూట్ లోపల కూడా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇలా ఉన్న ఫ్రూట్ తీసుకుంటే మన తాండ్ర ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తాటిపండు పై భాగంలో ఉండే బ్లాక్ పార్ట్ను రిమూవ్ చేసుకోవాలండి. పండు బాగా మగ్గినప్పుడు ఈ బ్లాక్ పార్ట్ చాలా ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఇలా సపరేట్ చేసుకున్న తాటి టెంకను గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలండి. ఇలా గ్రేట్ చేసుకోవటం వల్ల తాటి పండులో ఉన్న గుజ్జు, తాటి పీచు ఈజీగా సపరేట్ అవుతాయి. తాటి పండులో ఉన్న మెత్తని పదార్థము గ్రేటర్ బ్యాక్ సైడ్లో ఫామ్ అవుతుందండి. ఇలా తాటిపండు మొత్తాన్ని గ్రేట్ చేసుకోగా నాకు 1 కప్పు నిండా తాటిపండు గుజ్జు వచ్చిందండి. ఈ తాటిపండు గుజ్జును పక్కన పెట్టుకుంటున్నాను. వెడల్పుగా ఉండే ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని స్టీల్ ప్లేట్లోకి 1.5 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. నెయ్యిను ప్లేట్ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి తాటిపండు గుజ్జును యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తాటిపండు గుజ్జును వీలైనంత పలచగా ప్లేట్ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ తాటి తాండ్రాల్లో నలకలు, దుమ్ము పడకుండా పలచటి క్లాత్తో కవర్ చేసి ఎండలో ఎండబెట్టుకోవాలండి. తాటి తాండ్ర పూర్తిగా డ్రై కావడానికి నాకు 2 డేస్ టైం పట్టిందండి. తాటిపండు గుజ్జు ఎల్లో కలర్లో ఉంది. డ్రై అయిన తర్వాత చూడండి, ఆరెంజ్ కలర్లో చాలా పర్ఫెక్ట్గా డ్రై అయింది కదా. నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఎడ్జెస్ను రిమూవ్ చేసుకొని ఈ తాటి తాండ్రాను ప్లేట్ నుండి సపరేట్ చేసుకుందామండి. చక్కగా డ్రై అయిన తర్వాత ప్లేట్ నుండి తాటి తాండ్ర చాలా ఈజీగా రిమూవ్ అవుతుందండి. చూడండి, చాలా చక్కగా రిమూవ్ అయిపోయింది కదా. తాటి తాండ్ర పర్ఫెక్ట్ షేప్లో, మంచి కలర్లో చాలా చక్కగా ఫామ్ అయింది కదండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ తాటి తాండ్రను నైఫ్తో నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని 8 బాక్స్లో స్టోర్ చేసుకొని సంవత్సరం మొత్తము ఈ ఫ్లేవర్ను ఎంజాయ్ చేయొచ్చండి. అంతే అండి, సింపుల్గా తాటి తాండ్ర ప్రిపరేషన్ ప్రాసెస్ని చూసేసాం కదా. ఈ తాటి తాండ్ర రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పంచరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.